డైలీ సీరియల్ హరిత. రచన కేతాయారమ్మ గారు. నిన్నటి సంచిక తరువాయి. హరిత మందర గంభీరంతో ధ్వనించిన ఆ పిలుపుకి చివ్వును తలెత్తి చూసింది హరిత. చేతుల నిండా నోట్ల కట్టలతో నిలబడి ఉన్నారు ఆనందరావు గారు. అంకుల్. ఒకవైపు ఆశ్చర్యం, ఇంకోవైపు దుఃఖం పెనవేసుకుపోతూ ఉండగా ఒక్కొక్క అక్షరాన్నే ఒత్తి పలికింది. ఇందా, ఈ 25,000 తీసుకో. ఈ డబ్బుతో నీ ఇష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకుని హాయిగా జీవించు. నీ జీవితంలో జరిగిన అన్యాయానికి ఇంతకంటే మార్గం కనిపించలేదు నాకు. ఏది ఏమైనా నువ్వు సుఖపడాలి. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. ఆనందరావు గారి గొంతులో ఆవేదన సుళ్ళు తిరిగింది. అంకుల్, నా శీలాని ఖరీదు 25,000 పగలబడి నవ్వుతూ ప్రశ్నించింది హరిత. దిగ్భ్రాంతిగా చూశారు ఆనందరావు గారు. హరితకి ఎలా నచ్చ చెప్పాలో ఆయనకి బాధపడలేదు. ఇంత జరిగా కూడా ఈ పిల్ల చెలించడం లేదు. డబ్బుతో పరిష్కారం అయ్యే సమస్యలా కనిపించలేదు ఇది. ఆయన అంతరంతరాల్లో ఒక ఆలోచన తళుక్కును మెరిసింది. వెంటనే ఆయన లేచి వెళ్ళి డాక్టర్ జయరామ్కి ఫోన్ చేశారు. హలో జయరామ్, ఎలా ఉన్నావు? డాక్టర్ని ఎలా ఉన్నావు అని ప్రశ్నిస్తున్నారు, మీరెలా ఉన్నారు ఆనందరావు గారు అంటూ అవతల నుంచి పలకరించాడు డాక్టర్ జయరామ్. గట్టివాడివేనోయ్ అని నవ్వి, ఇంకా బ్రహ్మచర్యాశ్రమం వదిలిపెట్టాలని లేదా అంటూ ప్రశ్నించారు ఆనందరావు గారు. ఇంత హఠాత్తుగా ఇలా ప్రశ్నించారేమిటి? మీ ఎరుకలో ఎవరైనా అమ్మాయిలు ఉన్నారేమిటి అంటూ నవ్వాడు జయరామ్. జయరామ్, హరిత గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఆయన గొంతు అదో రకంగా పలికింది. హరిత మంచి పిల్ల, చదువుకున్నది, ఉత్తమ గృహిణి కావలసిన లక్షణాలన్నీ ఎన్నో ఉన్నాయి ఆమెలో. జయరామ్, హరితను పెళ్లి చేసుకోవడానికి నీకేమైనా అభ్యంతరమా? 1000 సందేహాలు, అనంతకోటి అనుమానాలు పీడిస్తూ ఉండగా ప్రశ్నించారు ఆనందరావు గారు. హరిత ఒప్పుకుంటే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను ఆనందరావు గారు. ఒకనాడు మీలాంటి వాళ్ళ దయాధర్మాల మీద చదువుకొని ఇంతవాణ్ణయ్యాను నేను. హరిత లాంటి వ్యక్తి నా జీవిత భాగస్వామి అయితే నాకు అంతకన్నా కావాల్సిందేముంది అన్నాడు డాక్టర్ జయరామ్. అడగ్గానే డాక్టర్ జయరామ్ నుంచి అనుకూలమైన సమాధానం వచ్చేసరికి ఆనందరావు గారి హృదయంలో సంతోషం నిండిపోయింది. ఆయన ముఖంలో కాంతి కెరటాలు తారటాడాయి. భగవాన్, నన్ను క్షమించు, హరిత జీవితానికి సార్థక్యాన్ని చేకూర్చు అంటూ మనసులోనే భగవంతుణ్ణి ప్రార్థించారు. హరిత అంటూ ఆమె దగ్గరగా వచ్చి తల నిమురుతో ఇలా అన్నారు. నువ్వు నన్ను ఎలా భావించినా నేను మాత్రం అనుక్షణం నీ శ్రేయస్సునే కోరుకుంటాను. నువ్వు నేను చెప్పినట్టు విని పెళ్లి చేసుకుని ఓ ఇంటిదానివైతే నేను నీకు చేసిన అపకారాన్ని కొంతవరకైనా మర్చిపోగలుగుతాను. లేకపోతే జీవితాంతం నాకు నరకం తప్పదు. ఆనందరావు గారి నేత్రాల నుంచి వెచ్చని నీటి బిందువులు రాలి హరిత తల మీదుగా జారాయి. హరితకి ఆయన్ని చూస్తూ ఉంటే జాలి లాంటిది కలిగసాగింది. ఈ తప్పుకి మనఃపూర్వకంగా ఎవరూ కారకులు కారు. విధి ఆడించిన వింత నాటకం అంతే. అంకుల్, చెస్ ఆడదామా? ఆ ప్రసంగం మార్చే ఉద్దేశంతో అంది హరిత సశేషం.